ప్రముఖ సామాజిక సంస్కర్త, మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పులే 129వ వర్ధంతిని కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు. జగ్గంపేటలోని పరివర్తన స్థలంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పులే విగ్రహానికి జగ్గంపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ టివిఎస్ రంగారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ సావిత్రిబాయి పులేని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహిళలకు సమాన హక్కులు, విద్యా అవకాశాలు లభించడానికి ఆమె చేసిన సేవలు అపారమని తెలిపారు. మహిళా విద్యకు పునాది వేసి సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పులే అని పేర్కొన్నారు. వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు పులి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వివిఎస్ మూర్తి, చక్రవర్తి, హిందీ ఉపాధ్యాయురాలు డి పద్మావతి, సత్య, ఉమాలక్ష్మి, పిడి వరలక్ష్మి, భాను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం జరపడానికి గల ముఖ్య ఉద్దేశం సావిత్రిబాయి పులే గారి వర్ధంతిని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన ప్రధానోపాధ్యాయులు గారు ఎంతో ఆయనకి మేము రుణపడి ఉన్నాం. ఎందుచేతనంటే ఇటువంటి ప్రాంగణంలో జగ్గంపేటలో మొట్టమొదటిగా సావిత్రిబాయి పులే గారి విగ్రహం ఏర్పాటు చేసామంటే దానికి కారణం మన ప్రధానోపాధ్యాయులు గారు అని చెప్పేసి తెలియపరుస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పుడు విగ్రహం పెట్టిన తర్వాత ఇది 2వ వర్ధంతి. మరి మాకు ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు అయినటువంటి మహాసాధ్వి శ్రీమతి సావిత్రిబాయి పులే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విగ్రహాలకి పూలమాలంకరణ చేసి వారికి నివాళులు అర్పించడం జరిగిందండి. గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేట తరఫున మరియు వందన యూత్ ఆర్గనైజేషన్ తరఫున పులిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారు ఈ రోజున మహిళలందరూ స్వేచ్ఛగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతున్నారంటే వారికి నాంది సావిత్రిబాయి పులే గారే. అప్పటి ఆ రోజుల్లో భూస్వాములందరూ కూడా చాలా దుర్మార్గంగా బడుగు బలహీన వర్గాలకి సమాజంలో చాలామందికి విద్యను అందించినట్లయితే వారి యొక్క ఆగడాలని ప్రశ్నిస్తారనే భావనతో ఆవిడ విద్యాభ్యాసం అందించకుండా భావితరాలకి చాలా హింస పెట్టడం జరిగింది. ఆవిడ పాఠశాలకు వెళ్తుంటే బురద నీళ్ళు చల్లడం, పేడ నీళ్ళు చల్లడం, రాళ్ళతో కొట్టడం. అటువంటి సందర్భంలో జ్యోతిరావు పూలే గారికి ఆవిడ చెప్పిన సందర్భంలో ఆయన ఒక చీర కట్టుకుని ఇంకో చీర బ్యాగ్లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్చుకుని మళ్ళీ వచ్చేటప్పుడు పేడ నీళ్ళు, బురద నీళ్ళు చల్లిన చీరతో వెనక్కి రమ్మని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ అన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి ఆవిడ ఆ రోజున అందించిన విద్యాభ్యాసం ఈరోజు భారతదేశం అంతా కూడా సోదరీమణులు వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను చాలా ధైర్యంగా నిర్వహించడానికి నాంది పలికింది. 1848లో మొట్టమొదటి బాలికా పాఠశాలను పూణే నగరంలోని బిడేవాడ వాడలో నిర్మించి ఆవిడ విద్యాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశంలోని మహిళామణులు ఈ రోజున చదువుకున్నటువంటి బాలికలంతా కూడా సావిత్రిబాయి పులే గారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కాకినాడ నగరానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి మంచి ర్యాంకు సాధించాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పులే 129వ వర్ధంతి. మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు అని కొనియాడుతూ ఘన నివాళి. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కాకినాడ ఇఫ్తార్ విందులో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.